ఆ
శంకర్ రెడ్డి గారి ఆత్మశాంతి కోసం స్మృతిని గ్రహించడానికి మన గోపీనాథ్ రెడ్డి గారు కూడా వచ్చేసారు. కార్యక్రమం బాగుపడుతుంది. శంకర్ రెడ్డి గారి స్మృతి పదవులు వాటిని గెలించడానికి అందరికీ కూడా ఆత్మీయ మిత్రులు శ్రీ కళాజనార్దన్ మూర్తి గారు, అదేవిధంగా మరొక ఎంతో కాలం నుంచి ఆత్మీయత నెలకొన్నటువంటి మా గోపీనాథ్ రెడ్డి గారు ఇచ్చేశారు. చాలా సంతోషం. మన ఇప్పుడు మన సంతాప సభ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ గణోపతి రెడ్డి గారికి వారి యొక్క వ్యాఖ్యానంతో ప్రారంభిస్తున్నారు. వారి కోరుతూ నమస్కారం అండి. ఈరోజు శ్రీ కంచర్ల శంకర్ రెడ్డి గారి స్మృత్యార్థం దశదిన కర్మలో భాగంగా ఈరోజు నిర్వహించిన కల్చరల్ ట్రిబ్యూట్ భక్తి సంగీత కార్యక్రమానికి చేసిన ప్రముఖ గాయకులు శ్రీ త్రినాథరావు గారు మరియు అంజిబాబు గారు, శ్రీమతి రేవతి గారు, శ్రీమతి సాయి పవన్ గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభలో వాయిద్య సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు పాముల రామచంద్రరావు గారు ఇప్పుడు సభా కార్యక్రమాలకు చేసిన మనకందరికీ తెలిసింది. కంచర్ల శంకర్ రెడ్డి గారు 27/4/2018 శుక్రవారం రోజుని బంధువుల్ని, మిత్రుల్ని, తన యొక్క సకుటుంబ సపరివారాలందరినీ శోక సముద్రంలో వదిలి పరమపదించారు. వారి స్మృతికి ఇప్పుడు మనం చాలా చింతిస్తున్నాము. వారు ఉంటే ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకునేవారు. ఆ కార్యక్రమాలన్నీ మన చేతుల మీదుగా నిర్వహించవలసిందిగా బాధ్యత మనందరికీ అప్పచెప్పి వెళ్ళిన సందర్భంగా మనందరం చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాము. ఈ సభకి జస్టిస్ శ్రీ చంద్రయ్య గారు ఇచ్చేశారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు,
శంకర సత్యనారాయణ గారు, ఈఎస్పి గోపీనాథ్ రెడ్డి గారు, కళావి జనార్దన్ మూర్తి గారు ఈ సభకు ఇచ్చేశారు. వీరందరూ వారి యొక్క సందేశాన్ని హార్ట్ఫుల్ కండోలెన్స్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సిందిగా కోరుతూ సభా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా యోగేష్ యాదగిరి గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. జస్టిస్ జి చంద్రయ్య గారు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేసిన గోపీనాథ్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, శంకర్ సత్యనారాయణ గారు, కళా జనార్దన్ మూర్తి గారు, అలాగే బండే చంద్రరెడ్డి గారు, చాలా పెద్దలు, ఇంకా మా కుటుంబ సభ్యులు, రైతు పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంతాప సభ ఏర్పాటు చేసే ముందు వారి సంతాపం గురించి ఇప్పటిదాకా శ్రీనాథరావు వారి బృందం ఎన్నో గొప్ప పాటలు పాడిన ప్రత్యేకతలు. ముఖ్యంగా చెప్పాలంటే మా మామగారు శంకర్ రెడ్డి గారు అంటే ఒక 81 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు. అంటే మొన్న హఠాత్తుగా హాస్పిటల్లో ఐబీపీతో అంటే నెల 27వ తారీఖున మరణించినాడు. ముఖ్యంగా చెప్పాలంటే తను అంటే పుట్టింది నల్గొండ జిల్లా ఇమాంపేట గ్రామంలో. తర్వాత అతను కొత్తగూడకు వచ్చి సింగరేణిలో ఉద్యోగం చేస్తూ తను సెటిల్ అయ్యింది కొత్తగూడలో. అట్లనే తనకు 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి రామకృష్ణరేఖ, పెద్ద అమ్మాయి అనురాధ, అరుణ, అట్లనే ధనలక్ష్మి నా భార్య. ముఖ్యంగా చెప్పాలంటే తను ఎన్నో అంటే సింగరేణి అంటేనే ఒక రకమైన కష్టంతో కూడుకొని ఉంటుంది ఉద్యోగం. అంటే తను చక్కగా ఉద్యోగ బాధ్యతలతో పాటు అనేక రకమైన సేవా కార్యక్రమాలు కూడా అంటే సేవా కార్యక్రమాలు అంటే ఏ చిన్న అంటే ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా అంటే ఆదుకునేవాడు. అట్లే కార్మికుల గురించి ఎన్నో సమస్యలు ఉన్నా తేలిక పరిష్కారం చేసుకోడు. అలాగే ఎవరికైనా చదువు రాకుండా కూడా ఎన్నో చెప్పేటోడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకు జాతీయ సమస్యల మీద మంచి అవగాహన ఉండేది, చరిత్ర గురించి మంచి అవగాహన ఉండేది. చాలా విషయాలు అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ఈరోజు అంటే ఆయన 1994లో అంటే ఉద్యోగం అంటే విరమించినప్పటికీ కూడా తర్వాత ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కు అంటే 2007లో వచ్చి ఇక్కడనే సెటిల్ అయ్యిండు. అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. మొత్తం మీద ఏంటంటే మా అత్తమ్మ గారు భారతమ్మ అంటే ఆమె కూడా తనకు ఎంతో సహకరించి అంటే వాళ్ళది అంటే ఈ మే 15 అయితే దర్దాపు ఏంటంటే వాళ్ళ అంటే పెళ్లి అంటే 50 సంవత్సరాలు వాళ్ళ వివాహం ఉండేది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అంటే అట్లా జరుగుతాను కూడా మేము అనుకోలేదని భావిస్తానండి. ముఖ్యంగా చెప్పాలంటే బాధాకరం ఏంటంటే మాది ఇదే రోజు మే 7 తారీఖున అంటే గత సంవత్సరం మాది 25 సంవత్సరాల పెళ్లి దినం జరిగినప్పుడు అంటే మా మామగారు అందరు కూడా బాగానే ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే కరెక్ట్ సంవత్సరానికి మా మామగారి గురించి నిజంగా సంతాప సభ పెట్టడం అనేది, ఈ సంతాప గురించి నేను మాట్లాడనేది చాలా బాధాకరంగా ఉండేది. అంటే గత సంవత్సరం ఏంటంటే ఎంతో సంతోషంగా ఇక్కడనే ఉన్న పెద్ద శంకర్ సత్యనారాయణ గారి, జస్టిస్ చంద్రయ్య గారి, అట్లనే ఇప్పుడు వచ్చిన జనార్దన్ మూర్తి వాళ్ళ అన్నగారు కళా దీక్షితులు గారు కూడా అంటే చాలామంది వ్యక్తులు పెద్దలు. ఆ రోజు మా పెద్దలు వచ్చి మమ్మల్ని ఇద్దరిని దీవించినారు. అట్లే మా అత్తమామలు కూడా మమ్మల్ని దీవించినారు. నిజంగా అంటే ఏంటంటే నేను వాస్తవంగా అంటే ఏం మాట్లాడలేని పరిస్థితి అయింది నాది. ఎందుకంటే స్వయంగా అంటే మా మామగారు గారు కాబట్టి వాళ్ళ కూతురు నేను చేసుకున్నాను కాబట్టి అంటే మాకు కూడా మా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో ఆయన కీర్తి ఇచ్చిండు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు నా భార్య బ్రతికిందన్నా, నేను బ్రతికిందన్నా, మా ఇద్దరు పిల్లలు బ్రతికిందన్నా అంటే ఒక మా మామగారు చేయబట్టే మేము నలుగురం బ్రతుకున్నాం అనేది నేను అంటే చెప్పగలుగుతాను. ఎందుకంటే అప్పుడు మా పరిస్థితి అట్లుండే, ఆర్థిక పరిస్థితులు కానీ అనేకమైన పరిస్థితులు. అయితే మా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు పేషెంట్స్ ఉండే, అట్లనే చాలా ఇబ్బందులు ఉండే. చాలా అంటే చాలా మాకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సేవ చేసిండు. అట్లనే ఏంటంటే చాలా విషయాలలో మాకు తెలియని విషయాలు చాలా చెప్పిండు. అప్పుడప్పుడు మాకు ఏ సమస్య అయినా అంటే నాకంటే ఎక్కువ మా భార్యకు
అంటే హిస్టరీ మీద అంటే జాతీయ సమస్యల మీద చాలా అంటే డౌట్స్ ఉండే. ఆ డౌట్స్ ఏంటంటే నాకు తెలియని విషయాలు కూడా మా శంకర్ రెడ్డి గారు బాగా చెప్పేది. తర్వాత ఏంటంటే చాలా అంటే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి అయింది. పెద్దలు అందరూ వచ్చిండ్రు. ఒక ఉమ్మడి రాష్ట్రానికి హైకోర్టుగా జస్టిస్లు వచ్చుడు, అట్లనే ఒక డీజీపీ గారు వచ్చుడు, అట్లనే శంకర్ శెట్టి అనే ఒక పెద్దలు వచ్చుడు, అట్లనే ఒక ఎంఎస్ రామచంద్ర గారు వచ్చుడు, ఒక రాజకీయ నాయకుడు, బండచంద్రారెడ్డి గారు వచ్చుడు, అలాగనే జనార్దన్ మూర్తి గారు వచ్చుడు, అలాగే కుటుంబ సభ్యులు అంటే అప్పుడు మా మామయ్య వాళ్ళ బావ సత్యరెడ్డి అంటే 98 సంవత్సరాలు ఆయన కూడా వచ్చుడు. ఎందరో అంటే దాదాపు 5 జిల్లాల నుండి మా బంధువులంతా వచ్చారు. అటు కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నల్గొండ కానీ, హైదరాబాదు, రంగారెడ్డి, ఇంత పెద్దలు వచ్చినందుకు నిజమైన సంతాపం అనేది నేను తెలియజేస్తున్నాను. నిజమైన నివాళులు అర్పించడం అనేది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా చాలా సంతోషం ఇంత పెద్దలు వచ్చుడు అనేది. ముఖ్యంగా ఏంటంటే చాలా టైం ఇప్పటికీ అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు శ్రీనాథరావు అంటే అన్నయ్య మేము ఎన్నో ప్రోగ్రాం రేవతి కానీ, శ్రీనాథ్ అన్న కానీ, తర్వాత సాయి పవన్ కానీ, అంజీ మేము అంటే ఢిల్లీలో మేము ఒక ప్రోగ్రాంలో ఉన్నోళ్ళం. తర్వాత ఏంటంటే చాలా గొప్ప సాంగ్స్ పాడేవాళ్ళు. ఏవైతే మా మామకు అంటే ఆయనకు ఇటు సాహిత్యం మీద కూడా మంచి పట్టుండే, సాహిత్యం మీద కానీ, సంగీతం మీద కానీ, అనేక అంశాల మీద కూడా మంచి అవగాహన ఉన్నాడు. అటువంటి గొప్ప పాటలు పాడినందుకు వాళ్ళని మేము ఎప్పుడు మర్చిపోలేము. మంచి సంగీతం ఇప్పటి వరకు మంచి సాంప్రదాయ గీతాలు, భక్తి గీతాలు పాడినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ, అట్లే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు. ఈ సంతాప సభలో పాల్గొన్నటువంటి కంచర్ల శంకరెడ్డి గారి కుటుంబ సభ్యులకు, మరి ముఖ్యంగా ఏవాసి ఆర్జీవి గారికి, మరి వారి శ్రీయోగేశ్వర వారికి, జస్టిస్ చంద్రయ్య గారికి, మిత్రుడు శంకర్ సుబ్రహ్మణ్య గారికి, పెద్దలు డీజీపీ గోపీనాథ్ రెడ్డి గారికి, మిత్రుడు జనార్దన్ మూర్తి గారికి, అందరికీ కూడా శ్రీనాథరావు వారి బృందానికి కూడా ఈ సంతాప సభ సందర్భంగా నాకు నేను యాదగిరి ఫోన్ చేసినప్పుడు నేను చాలా దూరం ఉన్నాను, నేను రాలేకపోతేనేమో చాలా రేపు ఉన్నాయి మీటింగ్స్ అంటే జస్టిస్ చంద్రయ్య గారు, గోపీనాథ్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పారు. తప్పకుండా చంద్రయ్య గారు వస్తున్నారంటే డెఫినెట్గా కంచర్ల శంకరెడ్డి గారి ఒక వ్యక్తిత్వం మీద గౌరవంతో వస్తున్నాను కాబట్టి నేను కూడా తప్పకుండా వస్తానని చెప్పాను. మరి రాజకీయ నాయకుడు కాబట్టి ఒత్తిడి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అయినా కూడా 10 నిమిషాలు వచ్చిపోతానని చెప్పాను. నిజంగా ఈరోజు ఇప్పుడే యాదగిరి గారు వారి వ్యక్తిత్వం గురించి చెప్తా ఉన్నారు. కొంతమంది రిటైర్ అవుతారు, రిటైర్ అయినా కూడా టైర్ గారు, ఐఎమ్ టైర్డ్ బట్ నాట్ టైర్డ్ అనేది. మరి వారు చెప్పినటువంటి వ్యక్తిత్వం ప్రకారం శంకరెడ్డి గారు 81 సంవత్సరాల వరకు కూడా హఠాత్తుగా వారు స్వర్గవాసులైన కానీ వారు ఉన్న కాలం అంతా కూడా సమాజ సేవ, సమాజం గురించి, దేశం గురించి ఆలోచించేటువంటి వ్యక్తిగా వారిని ఇప్పుడే వ్యాఖ్యానం చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి వారు మన మధ్య లేరు, కానీ వారు వదిలిపోయినటువంటి ఒక ఏవైతే ఆశయాలు ఉంటాయో, వారిలో ఉన్న మంచి గుణాలు ఏవైతే ఉంటాయో మనం దాన్ని అనుగురించి సమాజానికి మనం కూడా ఆ విధంగా సేవ చేయాలని చెప్పేసి కూడా మనందరం ఇక్కడ సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి పెద్దలు కంచర్ల మా జిల్లాలో నల్గొండ జిల్లానే, మరి వారితో వ్యక్తిగతంగా పెద్ద పరిచయం లేకున్నా యాదగిరి గారి పరిచయము మరి వారు చెప్పినటువంటి పరిచయం ద్వారా వారు నిజంగా కూడా ఒక మహా వ్యక్తిగా భావిస్తా ఉన్నాను. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేరు. మరి వారికి నా తరఫున నేను సంతాపం చెప్తాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాల్సిందని చెప్పి భగవంతుని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా వారికి ధైర్యం ఇచ్చి వారి కోల్పోయినటువంటి వ్యక్తి మన తిరిగి రారుగానే వారి ఆశయాలను మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు యాదగిరి గారికి మరొకసారి నేను వారికి మళ్ళీ చెప్తా ఉన్నాను.
థ్యాంక్ యూ సార్. తమ మూల్యమైన సందేశం ఇచ్చినాం. అట్లనే ఇప్పుడు కళాజన అందరికీ నమస్కారం. కంచర్ల శంకర్ రెడ్డి గారి గురించి యాదగిరి గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. నా తరఫు నుంచి వారి ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి అందరికీ, ఆ మనిషి స్వర్గస్థులైనా కూడా వారి జయంతి వర్ధంతులకి మా త్యాగరాయ గారి సభలో ఆయనకి ఇష్టమైన సాహిత్యంలో ఒకరికి, సంగీతంలో ఒకరికి ప్రతి సంవత్సరం మీరు ఒక కార్యక్రమం చేయండి, 2 కార్యక్రమాలు. మీకు పూర్తిగా మా సహకారం ఉంటుంది. మనం ఉన్నంతకాలం ఆ పెద్ద మనిషిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతుల్లో వారిని చేసుకుని వారి ద్వారా ఒక మంచి ఉన్నతమైన సమాజంలో ఉన్న వాళ్ళకి అవార్డు ఇస్తూ ప్రోత్సహిస్తే బాగుంటుందని నా సూచన. యాదగిరి గారు మా త్యాగరాయ గారి సభకి ఎప్పుడూ కూడా ఆయన సహకారం అందిస్తూ ఉంటారు. ఏదైనా ఇంత ఒక కుటుంబ పెద్దను కోల్పోవడం ఎలా ఉంటుందన్నది మాకు తెలుసు. మేము కూడా కింద సంవత్సరం మా అన్నయ్య గారు పోయినప్పుడు ఇదే బాధలో ఉన్నాం. మాకు ఇంకొక 10 రోజులు అయితే సంవత్సరం అవుతుంది, మరొకసారి అయితే సంవత్సరం అవుతుంది. మరొకసారి మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నా సూచనలు మీరు పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తప్పనిసరి సార్. ఎందుకంటే త్యాగరాయ గాన సభ అంటేనే అది ఫ్రీగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా కరెక్టే. మా మామగారికి ఇటు సాహిత్యం మీద కానీ సంగీతం మీద కానీ చాలా మక్కువ. ఎన్నో విషయాలలో కూడా మేము చర్చించుకునేది. తమరన్నంటే మేము ప్రతి ఇయర్ కూడా గాన సభల అంటే తన గుర్తింపు గురించి కానీ దాని గురించి కానీ ఖచ్చితంగా తన పేరట తప్పకుండా నేను చేస్తాను అనేది అంటే తమరికి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు శంకర్ సత్య సభకు నమస్కారాలు. ముఖ్యంగా పెద్దలు ఆనరబుల్ జస్టిస్ చంద్రయ్య గారు, మా డిపార్ట్మెంటు పెద్దలు మాజీ డీజీపీ గారు గోపీనాథ్ రెడ్డి గారు, ప్రియమిత్రుడు రాజకీయవేత్త ఎమ్మెల్సీ గారు రామచంద్రరావు గారు, ఈరోజు ఒక 3-4 డేస్ బ్యాక్ మన ఏబూసి యాదగిరి గారు స్వాగత గ్రాండ్లో మా మామగారి స్వంతాప దినముందని రమ్మని చెప్తే రావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కంచర్ల శంకర్ రెడ్డి గారు ఈరోజు మనలో లేరు. ఆయన యొక్క మన యాదగిరి గారు చెప్పినట్టు ఆయన ఒక రచయిత అని కూడా చెప్పటం జరిగింది. సూర్యాపేట పక్క విలేజీ ఇమాంపేట వాస్తవ్యులు. అక్కడ ఈరోజే కాదు, నైజాం జమానల్ని సూర్యాపేట చుట్టుపుట్టు ఊర్లంతా కూడా ఆ రోజు నైజాంపై చెయ్యెత్తిన వాళ్ళల్లో ఇతను కూడా ఉండి ఉండొచ్చేమో. కానీ ఒక గవర్నమెంట్ జాబు రావటం వల్ల కొత్తగూడెం పోయి ఉంటాడనుకున్నాను. ఆయన గురించి నాకు పరిచయం లేదు, ఆయన గురించి ఎక్కువ వెళ్ళలేదు. యాదగిరి గారు చెప్తే మాత్రమే తెలిసింది. ఈరోజు యావత్ వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ వారసులు అందరూ కూడా ఈరోజు అతన్ని స్మరించుకుంటూ అతని యొక్క ఆత్మ శాంతించాలని, అతని ఆత్మ స్వర్గంలో ఉండాలని మనమంతా మన తరపున ఒకసారి దీవిద్దాం. ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ కూడా స్కార్చింగ్, ఈ ఎండ బాగా విపరీతంగా ఉన్నా కూడా పెద్దలు అందరూ కూడా ఆ ఎండకు ధైర్యంగా వచ్చి ఈరోజు ఏబూసి యాదగిరి గారి ప్రోగ్రాంకి వచ్చినందుకు అందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకా మన కంచర్ల శంకర్ రెడ్డి గారి బంధువులందరూ కూడా, వాళ్ళ వారసులంతా కూడా ఆయురారోగ్యాలతోని ఇక ముందు ఇంకా చాలా కాలం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు చాలా థ్యాంక్ యూ సార్. తమరు నల్గొండ వాస్తవులు ఏం తెలుసు, ఆ జిల్లా గురించి కూడా, నైజాం నవాబ్ గురించి కూడా, సూర్యాపేట విషయం కూడా చాలా చక్కగా చెప్పాను. ఇప్పుడు
మన కవి పాముల రామచంద్రరావు గారు ఒక పాట పాడతారు. వస్తుందా శంకరెడ్డి గారికి నాకు మధ్య ఉన్న అనుబంధం ఒక తండ్రి కొడుకులు అంటాను, అంతకంటే ఎక్కువైన అనుబంధం. ఆయనతో మాట్లాడుతుంటే గంటలు గడిచిపోతాం. ఆయనకు ఉన్నటువంటి అపార పరిజ్ఞానాన్ని చూస్తే అబ్బురపడతాం. చరిత్ర కానీ భౌగోళిక శాస్త్రం కానీ ఆయన తెలుగు శాస్త్రం ఉంది. ఒక సాధారణ జీవితం గడుపుతున్న వాడిని మనిషి అంటాం, కానీ అసాధారణమైన జీవితం గడుపుతున్న వాడిని మనీషి అంటారు. ఆ మనీషులలో ఒకడు మన శంకరెడ్డి గారు. ఆయన బతుకున్నప్పుడు ఆయన పాట రాసి పాడాలనుకున్నాను, కానీ సందర్భం రాలేదు. నేనే రాయలేకపోయాను తెలియదు, కానీ ఇటువంటి సందర్భంలో రాయాల్సి వచ్చింది, పాడాల్సి వచ్చింది. భావి దుర్గంలో నేను పాడగలను లేదు, కానీ పాడడానికి మాత్రం ప్రయత్నిస్తాను. పాట రాశాను. ఆ పాటలో ఆయన జీవితాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశాను, కానీ ఆయన జీవితం కొండంత జీవితం నేను ఒక అర్థంలో చూపెట్టడానికి ప్రయత్నం చేశాను.
దైవంగా మసిలిన మనీషివైగా కనరాని కోనలోన నిదురపోతున్నావా కనరాని కోనలోన నిదురపోతున్నావా
పుల్లావ రామచంద్ర అన్న ఒక కవే కాదు, గొప్ప గాయకుడు, గొప్ప కవి. ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశాడు. గత 25 సంవత్సరాల కిందనే నారాయణమూర్తి సినిమాలకు రాసాడు. పొంగనాడు చెల్లాము చాలా సాంగ్స్ రాశాడు. కానీ ఈరోజు మా మామగారు ఆయన కంచెల శంకర్ రెడ్డి గారి గురించి గొప్ప పాట. అంటే ఆయన జీవితం ఏదైతే ఉన్నదో నిజంగా ఆయన జీవిత చరిత్రను ఒక పాట రూపంగా మలిసిండు. మేము ఎప్పటికీ రామచంద్రన్నకు నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే ఇంత గొప్ప పాట రాసినందుకు. అట్లనే రాజన్న ఒక 2 నిమిషాలు మాట్లాడు. రాజన్న కూడా కవి, గొప్ప గాయకుడు, ఆదిలాబాద్ జిల్లా మందమాన. ఈ అన్నకు మొన్న ఈ మధ్యనే కేసీఆర్ 25 లక్షలు కూడా ఇచ్చింది. ఈయన కష్టాన్ని గుర్తించి సభాధ్యక్షులు, సంతాప సభకు వచ్చిన పెద్దలందరికీ, కంచెర్ల శంకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు మనందరం సంస్మరించుకుంటున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని అందరికీ నమస్కారం. పోరాటాల గడ్డ నల్లగొండ బిడ్డడు, ఇమాంపేట ఇనామిస్తే మన లతక్క ఉంటుంది. లతక్క కూడా ఇంతకుముందే అన్న సెలవిచ్చిండు. చాలా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో బిడ్డలు ఎదగాలని, వారికి ఎటువంటి కష్టం రాకూడదని కడుపులో దాచుకున్నటువంటి మహనీయమైనటువంటి మానవత్వం గల వ్యక్తి మామగా లభించినందుకు కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఆయన యాదిలో ఒక చక్కని ముచ్చట చెప్పి, నిజంగా అది యథార్థం. ఆయన అనేక సంక్లిష్టమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్న కుటుంబంలో వీరి కుటుంబం ఒకటి. అందుకే దయార్థ హృదయంతో చాలా మందిని ఆదరించే గుణం యాదన్నకు యాదన్న ధర్మపత్ని అయినటువంటి ధనలక్ష్మికి. ఎంత ధనం ఇచ్చినా తక్కువనే. అంతటి ధనాన్ని పంచాలని ఆకాంక్ష పడాలి. వాళ్ళు ఎప్పటికీ కలకాలం సుఖంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బొగ్గు గడ్డల్లో, బొగ్గు పొరల్లో 40 సంవత్సరాల సుదీర్ఘకాలం శ్రమించి పనిచేసి, అంటే మేమేదంటాం, నల్ల నల్లని బొగ్గును తీసి తెల్ల తెల్లని వెలుగులు పంచే, నల్ల నల్లని బొగ్గును తీసి తెల్ల తెల్లని వెలుగులు పంచే, ఆ తెల్లని వెలుగులు సదా భక్తు లోపల ప్రసరింప చేయాలని వారి కుటుంబానికి నేను సానుభూతి చెప్పేంత గొప్పవారి కాదు, కానీ సదా వీళ్ళైతే ఇట్లనే నిరంతర సేవలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ అవకాశాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం అన్న, చాలా బాగా విషయాలు. అంటే మా మామగారు సింగరేణిలో ఉద్యోగం చేసింది కాబట్టి మీరు ఆ బొగ్గు విషయం అంటే చెప్పినందుకు చాలా సంతోషమైన విషయం. అట్లే అప్పుడు మన అంటే ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చాం జైలు మీద. గోపినాథ్ రెడ్డి అంటే ఈరోజు రాష్ట్రమే కాదు, అంటే దేశంలో కూడా అందరికీ తెలిసిన గొప్ప వ్యక్తి, గొప్ప సంస్కారాలు తీసుకొచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి గోపినాథ్ రెడ్డి సార్. సభకు నా నమస్మాంజలు. పోయినోళ్ళు ఉన్నవాళ్ళు తీపి గుర్తులు. శంకరెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడు అనేక మంది హృదయాలని చూరగొన్నారు. అందుకే ఇంతమంది ఈ సంస్మరణ సభకు రావడం జరిగింది. మనసులో వారి గురించి సంస్మరించుకోవడం జరిగింది.
పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ గిట్టిన తర్వాత కూడా తన పుట్టినందుకు ఏమి చేశాడనేది ప్రశ్న. మరి శంకర్ రెడ్డి గారు తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాకుండా సమాజంలో ఇతర కుటుంబాలను కూడా కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి. అందుకే వారు చిరస్మరణీయులు. రామచంద్రరావు గారు కవి, రాజేంద్ర గారు ఇంకొక కవి, ఇంకా పెద్దలు ఏదైనా మాట్లాడాలనుకుని వాళ్ళ మనసులోని మాటలు పంచుకున్నారు. అంటే రామచంద్రరావు గారు ముఖ్యంగా పాటల రూపంలో మనకు తెలియజేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే తెలియనటువంటి ఆవేదనతో పాడినటువంటి పాట. అంటే అంతమందిని అనుయాయులుగా సంపాదించుకున్నారు శంకర్ రెడ్డి గారు. మరి వారి కుమారులు రామకృష్ణారెడ్డి గారు కానీ, మరి వాళ్ళ అల్లులందరూ ఉన్నారు. అందులో యాదగిరి మనకు తెలుసు కాబట్టి యాదగిరి గారు, ఇతరులు వారు చేసిన కార్యక్రమాలు, తన జీవితకాలంలో చేసిన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని నాకు ఆకాంక్షిస్తున్నాను. అదే వారికి మనం సంస్కరించినటువంటి పద్ధతి. అలా జరగాలని ఆకాంక్షిస్తూ భగవంతుడు శంకరుడి గారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించమని, వారు లేనటువంటి లోటును పూడ్చే విధంగా శుభాశీస్సులు అందించాలని నేను ఆకాంక్షిస్తూ శంకరుడి గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ మరి ఈనాడు శ్రీయుతులు యాదగిరి గారు పిలిచిన తరుగానే పెద్దలందరూ వచ్చారు. వారికి, యాదగిరి గారికి, ఇతరులకు మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా సంతోషం సార్. అంటే తమరు ఎంతో వాస్తవంగా బిజీ ఉంటుంది. తమరు ఎన్నో కార్యక్రమాలల్లో ఉన్నోళ్ళు, తమరితో కూడా నేను చాలా కార్యక్రమాలల్లో ఉన్నవాడిని. ఈ విషయం నేను చెప్పిన వెంటనే మీరు మన్నించి వచ్చినందుకు ఎప్పటికీ మేము మీకు కృతజ్ఞతలు ఉంటాం. ఇప్పుడు సుజన్ అని తమ్ముడు మా మామ పేరు ఆర్ట్ వేసాడు, జస్టిస్ చంద్రయ్య గారు, అట్లనే రామచంద్ర గారు, చంద్రరెడ్డి గారు, కళాజనార్దనమూర్తి గారు, అట్లనే సత్యనారాయణ గారు వచ్చి దాన్ని వస్తారు. మాట్లాడడం జరిగింది. ఒక దిక్కు భక్తి పాటలు, పెద్దలు ఎందరో వచ్చి మా మామ కంచెల శంకర్ రెడ్డి గురించి అనేక అంటే కోణాల నుండి అంటే వివరించడం చెప్పడం జరిగింది. అలాగే తన ఫోటో కూడా పెద్దలు వచ్చి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక వ్యక్తి మరణించిన వ్యక్తికి ఇంతకంటే గొప్ప నివాళులు ఇంకొకటి ఉండదని నేను అనుకుంటున్నాను. పెద్దలు వచ్చినందుకు నిజంగా నేను ఎప్పుడూ కూడా అందరికి కూడా వచ్చిన వాళ్ళని రుణపడే ఉంటాను. ఎందుకంటే ఈరోజు నేను చెప్పాలంటే ఎన్నో చెప్పవచ్చు.
మంచి వాళ్ళు మహానుభావులు అటువంటి చనిపోయినా కూడా 10 మంది వచ్చుడు కూడా కష్టమే, సొంత వాళ్ళు కూడా చూడలేని పరిస్థితి. చాలా ఇటువంటి ఎన్నో మనం చూస్తున్నాం, ఎన్నో పుస్తకాలలో కానీ టీవీలలో కానీ పేపర్లో కూడా వస్తుంది. మనం ఇప్పటిదాకా చాలా ఇప్పటిదాకా అందరు వేసినందుకు చాలా సంతోషం. అందరూ కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. అట్లనే ఇప్పుడు లాస్ట్ మనం ఎవరి గురించి అయితే చూస్తున్నాం, ఎవరి ఉపన్యాసం గురించి అయితే మనం ఉన్నామో, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ జి చంద్రయ్య గారు మాట్లాడవలసింది. ఎందుకంటే జస్టిస్ చంద్రయ్య గారు నేను అనేక ప్రోగ్రామ్స్ అన్ని జిల్లాలలో చేసినాం, ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇన్వాల్వ్ చేసినాము. ఇప్పుడు వారు మాట్లాడవలసింది. అనేక మధ్యాహ్నమా రాత్రి అనేటటువంటి అంశాన్ని గ్రహించేటటువంటి పరిస్థితి లేదు. మానవ జీవన క్రమంలో ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి దశ. ఈ క్రమంలో అభివృద్ధికి నిదర్శనమైనటువంటి ఒక మామూలు వ్యక్తి మహా వ్యక్తిగా వెలుగొంది తన స్థితిని బట్టి, తన శక్తిని బట్టి ఈ ప్రపంచానికి తన వంతు కర్తవ్యం నిర్వహించి భౌతికంగా నివసిస్తున్నటువంటి మనుషుల మధ్యలో నుంచి నిష్క్రమించినటువంటి మనిషి యొక్క ఆత్మ శాంతి గురించి, అతనికి ఆత్మ శాంతి కలగాలని ఈ యొక్క సంస్మరణ సభ నిర్వహిస్తున్నాం. ఎవరు ఆ మహావ్యక్తి? మహావ్యక్తి లాంటి లక్షణాలు ఏమిటి? మహావ్యక్తి లాంటి లక్షణాలు రెండే రెండు. ఒకటి ప్రేమ, రెండవది సేవ. ఈ రెండు లక్షణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. కానీ ఎవరికి పంచేటటువంటి వాళ్ళు మామూలు వ్యక్తులు, అందరికీ పంచేటటువంటి వాళ్ళు మహావ్యక్తులు. ఈ రెండవ కోవకు చెందినటువంటి వారు కంచర్ల శంకర్ రెడ్డి గారు. ఈ సభకు సంస్మరించుకోవడానికి వచ్చినటువంటి నా సోదరులందరూ, సోదరులు రామచంద్రరావు గారు, సోదరుడు గోపినాథ్ రెడ్డి గారు, సోదరుడు శంకర్ గారు, సోదరుడు జనార్దన్ గారు, సోదరుడు అశోక్ గారు, వీరందరూ కూడా కుటుంబానికి ఆత్మీయ బంధుత్వం కలిగినటువంటి వాడు. మీరు ఒకసారి పోస్టర్ చూసినట్టయితే కుటుంబ సభ్యులు ఆత్మీయులు అని, ఏదైనా ఒక పెళ్లి పత్రిక కానీ శుభలేఖ కానీ మనం చూస్తే బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు అంటారు. ఇక్కడ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అనే పదం వాడకుండా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అనే పదం మాత్రమే వాడారు. కుటుంబ సభ్యులు అంటే రక్త సంబంధికులు, ఆత్మీయులు అంటే మనుషుల మధ్యలో వ్యత్యాసం లేనటువంటి వాళ్ళు. కాబట్టి ఏపోచి భోజం పటేల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కంచర్ల శంకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ కంచర్ల శంకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు వచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ మా యొక్క అభినందన తెలియజేస్తున్నాను.
ఈ సభ కార్యక్రమం ముందు దాదాపు 2 గంటల పాటు అనేక దేవతలు స్మరించుకుంటూ త్రినాథ్ గారు, అంజి గారు, ఇరువురు సోదరిమణుడు ఏకధాటిగా ఆధ్యాత్మిక భావంతో కూడినటువంటి పాటలను పాడి అందరినీ తన్మయం చేయడం జరిగింది. పాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఎవరిలో అసంతృప్తి కానీ అసక్తత కానీ నేను చూడలేదు. కారణం ఏమిటి అంటే మానవ జీవితానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే సృష్టిలో ఉన్నటువంటి లక్షలాది జీవులలో మానవ జీవితానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సంతోషము దుఃఖము అన్ని జీవులకు సరిసమానమైన మిగతా అన్ని జీవులు చెప్పుకోవు, కానీ మానవులు మాత్రము ప్రేమలో సంతోషాన్ని పంచుకోవడం, బాధలో దుఃఖాన్ని పంచుకోవడం అనే గొప్ప లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి జీవులు మానవ జీవులు. ఈనాడు శంకర్ రెడ్డి గారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ వారి మరణాన్ని పురస్కరించుకొని నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపడానికి ఇంతమంది పెద్దలు మన ముందు మాట్లాడడం జరిగింది. ఏమిటి ప్రత్యేకత? ఏ మనిషి అయితే ఇతరుల కొరకు జీవిస్తారో, ఎవరైతే తన కొరకు జీవిస్తున్నారని భావిస్తారో అలాంటి వ్యక్తుల జీవితాలు వ్యక్తిగతం కాదు, అవి సమాజపరం. సమాజం తనలో జీవిస్తే తనలో సమాజం జీవిస్తుంది అని ఒక గొప్ప మానవ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఆ కోవకు చెందినటువంటి వారు శ్రీ కంచెల శంకర్ రెడ్డి గారు. ఏమోచి యాదగిరి గారితో మాకున్నటువంటి పరిచయం రీత్యా ఒకనొక సందర్భంలో వారి ఇంటికి ఆహ్వానించడం జరిగింది నన్ను. ఆ సందర్భంగా శ్రీ శంకర్ రెడ్డి గారు, వారి సతీమణి గారు నన్ను కలవడానికి వచ్చారు. వారి యొక్క ముఖ కవళికలు, వారితో మాట్లాడిన తర్వాత నాలో ఒక భావన స్ఫురించింది. ఏమిటి ఆ భావన అంటే, మన దినచర్యలో మనం ఎందరో మనం కలుస్తాం. ఒక్కొక్కరిని కలిసినప్పుడు ఒక్కొక్క భావన మనలో స్ఫురిస్తుంది. అదే క్రమంలో శంకర్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కూడా నాలో ఒక భావన స్ఫురించి, ఏమిటి ఆ భావన అంటే, ఈ వ్యక్తి ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప వ్యక్తి అని. చేసిన ఉద్యోగం సింగరేణి కాలనీలోనైనా కార్మిక వర్గం యొక్క శ్రమశక్తి యొక్క ప్రత్యేకత గురించి చెబుతూ సమాజం అంతా శ్రమజీవులు అనేటటువంటి పునాదులపై నిర్మించబడ్డది. ఎప్పటి వరకైతే శ్రమజీవులకు సంఘంలో గౌరవం దొరకదో అప్పటి వరకు సమాజం ఇబ్బంది పడుతుంది అని చెప్పడం జరిగింది. ఇది ఒక మామూలు వ్యక్తి యొక్క మాటని అయినా ఇది ఎంతో బాగా అధ్యయనం చేసినటువంటి తాత్వికుల యొక్క మాటకు సంబంధించిన అంశం. అప్పుడు నాకు అతనిపై ఒక చక్కటి అభిప్రాయం ఏర్పడింది. ఇతరులో కేవలము ఒక మామూలు పరిజ్ఞానం కాకుండా తాత్వికమైనటువంటి భావన ఉన్నది, చాలా గొప్ప వ్యక్తి అనే భావన కలిగింది. ఇవాళ ఆయన జీవిత విశేషాలు అల్లుడిగా యాదగిరి గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. మనం చూస్తున్నటువంటి చాలా కుటుంబాలలో కేవలము కుమారుడు కుమార్తెలు మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ కుటుంబంలో కుమారుడు కుమార్తెలతో పాటు అల్లుడు కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం శంకర్ రెడ్డి గారి యొక్క
కుటుంబం ఉన్నటువంటి అవినాభావ సంబంధం, కుటుంబ రక్షణ తత్వం, కుటుంబాల ఏడలో ఉన్నటువంటి బాధ్యతకు అది ఒక నిదర్శనం. ఇవాళ ఆధునాత్మకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితులలో కుటుంబాలలో ఎన్నో విచ్ఛిన్నకరమైనటువంటి భావాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు దూరంగా ఉంచుతున్నారు, బంధువులను దూరంగా ఉంచుతున్నారు. కానీ శంకరెడ్డి యోగోకు చెందినటువంటి వారు అంటే నేను అందరి వాడిని, అందరూ నా వారు అనేటటువంటి గొప్ప స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ ఆ కోవకు చెందినటువంటి వాళ్ళే ఈ మొదటి వరుసలో కూర్చున్నటువంటి మా సోదరుడు గోపీనాథ్ రెడ్డి గారు ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప సంస్థను స్థాపించి ఆ సంస్థకు ఆయన కార్యనిర్వాహకున్నటువంటి వ్యక్తిగా వారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎల్డర్స్ క్లబ్ అనే ఒక సంస్థను స్థాపించి దాదాపు వచ్చేటటువంటి నెలలో 15, 16, 17 నెలలో 17వ తారీఖు నాడు వచ్చే నెలలో 3 రోజులుగా ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఎల్డర్స్ క్లబ్ ఆధ్వర్యంలో. అది అంతర్జాతీయ సంస్థ, అది ఈ మధ్యలో న్యూఢిల్లీకి వచ్చింది. దానికి వారు కార్యనిర్వాహకులుగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రామచంద్రరావు గారు సోదరుడు న్యాయవాదిగా నా సహచరులు. మరి ఆయన భారతదేశంలోనే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబరు, అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీ. శంకర్ గారు వారి ప్రత్యేకత వారికి. జనార్దన్ గారు ఆల్మోస్ట్ 365 రోజులు త్యాగరాయ గారి సభలో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ప్రతి 2 గంటల వ్యవధిలో కార్యక్రమం నిర్వహిస్తూ ఈ ప్రపంచాన్ని ఒక సాంస్కృతిక కార్యక్రమంగా చేయడానికి కృషి చేస్తున్నటువంటి మహానుభావులు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఈ మధ్యలో. ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా సోదరులు తప్పకుండా హాజరై బాధపరుచుకుంటారో, ఆనందాన్ని ఆనందపరుచుతారు. అలాంటి సోదరులు రావడం చాలా ఆనందదాయకం. అయితే ఈ సందర్భంగా కంచెర్ల శంకరెడ్డి గారికి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు భౌతికంగా విడిచిపెట్టినటువంటి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఇది ఒక గొప్ప సాంప్రదాయం. మామూలుగా అందరూ చేయడం లేదు మధ్యలో, కానీ ఇది జరగాల్సిన అంశం. ఒక కుటుంబంలో కుటుంబానికి ఒక పెద్ద కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నయ్య కావచ్చు, చెల్లెల్లి కావచ్చు, అక్క కావచ్చు. కానీ జన్మించినప్పుడు కొంతమందికే తెలుస్తుంది, మరణించినప్పుడు చాలా మందికి తెలుస్తుంది. చాలా మందికి తెలవడమా, తక్కువ మందికి తెలవడం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆయన జీవించిన కాలంలో చేసినటువంటి సేవను బట్టి ఎక్కువ మందికి తెలవడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రజానికాన్ని కనుక చూస్తే, వచ్చిన బంధువులను చూస్తే అందరూ ఆత్మీయులే. ఇంతమంది ఆత్మీయులు వాళ్ళ జీవితకాలంలో చూడకున్నటువంటి శంకరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. అతని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా యాదగిరి గారికి, వారి కుటుంబ సభ్యులకు నా యొక్క సానుభూతి తెలుపుతూ ఈ కార్యక్రమ ప్రారంభ సభ్యుల్లో త్రినాథ్ గారు, అంజి గారు చక్కటి భక్తి గీతాలు ఆలపించి మనందరినీ అలరించారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. తనతో ఉన్నటువంటి అనుబంధ రీత్యా రామచంద్ర గారు చక్కని గీతాన్ని రచించి ఆలపించినటువంటి వారికి, ముఖ్యంగా ఈ చిత్రపటాన్ని వేసి దాన్ని చూసి బ్రదర్ గోపీనాథ్ రెడ్డి గారు అంటున్నారు, అందులో జీవం ఉంది అని. అంటే కొంతమంది మనుషులు జీవిస్తూ మరణిస్తారు, కొంతమంది జీవిస్తూ మరణిస్తారు, కొంతమందికి మరణమే లేదు. మన కంచెర్ల శంకరెడ్డి గారికి అసలు మరణమే లేదని ఈ యొక్క ఫోటో మనకు తెలియజేస్తుంది. ఇంత చక్కటి చిత్రపటాన్ని గీసినటువంటి ఆ చిత్రకారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి సభలు ఇలాంటి సందర్భంలో జరిగితే
తద్వారా ప్రపంచానికి జ్ఞానోదయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది రానున్న రోజుల్లో వచ్చే తరానికి ఒక ఆదర్శంగా ఉండాలని భావిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యాదగిరి గారికి మరొకసారి అభినందనలు, శుభాశీస్సులు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్గానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పటి వరకు నాకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి చంద్రయ్య గారు ఎంతో గొప్ప సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గుండమల్లి జి మల్లేష్ గారు ఈరోజు కంచర్ల శంకరెడ్డి గారి సంస్మరణ సభకు నేను వస్తానని ఊహించలేదు. నా మిత్రుడు ఏబూసి యాదగిరి గారు, ఏబూసి భూషం పటేల్ గారి సుపుత్రుడు, మా బెల్లంపల్లి సింగరేణి ప్రాంత వాస్తవ్యులు, అనేక ప్రజా ఉద్యమాలతోని, ప్రజాభావాలతోని, సామాజిక సంబంధాలతోని అనుబంధ బాంధవ్యం కలిగినటువంటి యాదగిరి గారు నాకు మన వారం రోజుల కిందట ఫోన్ చెప్పడం జరిగింది. నేను మరో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండడం వల్ల కొంచెం ఆలస్యమైంది, అది మన్నించాలా. ఏమైనా యాదగిరి పెళ్లి చేసుకున్న వారం రోజులనే వారి సతీమణి గారు కూడా నాకు పరిచయం. మీరు మ్యారేజ్ చేసుకొని అనేక ఇబ్బందులు పడుతున్నా, ఇప్పుడిప్పుడే ఒక స్థాయిలో వారు సామాజిక సంబంధాలకు సంబంధించినటువంటి అనేక అంశాలలో వారి బాధ్యతలు, గురుతర బాధ్యతలు నెరవేరుస్తారు. నిజంగానే మా ప్రముఖ జస్టిస్ న్యాయమూర్తి గుండె చంద్రయ్య గారు, ఇంకా అనేక మంది ఉద్దండులు, న్యాయమూర్తులు, న్యాయవేత్తలు మరి మన మధ్య ఉన్నారు. వారు అనేక మంది చెప్పినారు, వారు అనేక అంశాలను చెప్పినారు. వారు చెప్పేటువంటి వినే అవకాశం వచ్చింది. కొద్దిమంది జీవించి మరణిస్తారు, కొద్దిమంది మరణించి కూడా జీవిస్తారు. శంకరెడ్డి గారు మరణించి కూడా జీవించేటువంటి కళ ఆయనలో ఉన్నది. అందువల్ల ఇటువంటి వాళ్ళ దీనిలో పాల్గొనడం గొప్ప విషయం. ఏమైనా ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు, శ్రేయాభిలాషులకు, ఆత్మీయులకు అందరికీ కూడా నా ప్రాణ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తూ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం సార్, ఎందుకంటే మీరు ఇదే సింగరేణి అంశం మీద ఎన్నో కేడిఎం నుండి ఎన్నో పోరాటాలు ముందుకు నడిపిన వ్యక్తులు, సింగరేణి చరిత్ర అంతా తెలుసు. సింగరేణి కార్మికుల గురించి ఎన్నోసార్లు అసెంబ్లీలో మీరు పోరాటం చేసిన వ్యక్తులు. ఇప్పుడు ఆల్ ఇండియా ఉమెన్స్ రైట్స్ అశోక్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. సభకు నమస్కారం. కంచర్ల శంకరెడ్డి గారి యాదిలో, అదేవిధంగా స్మృతికి వచ్చేసినటువంటి పెద్దలు, హైకోర్టు జస్టిస్ మా గౌరవనీయులు చంద్రయ్య గారు, అదేవిధంగా డీజీపీ డీజీపీ గారు శంకర సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ గారు, మోహన్ రావు గారు, తదితర పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ చీఫ్ శ్రీనివాస్ గౌడ్ గారు, మహిళా సోదరి సోదరులకు, మరి ఈ యొక్క విలువైన సమయాన్ని మరి ఈ యొక్క మంచి కార్యక్రమానికి వినియోగించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వారి యొక్క ఆత్మశాంతించేలాగా మనందరి మన జ్ఞాపకాలను వారితో షేర్ చేసుకొని మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, కాలాతీతమైనందువల్ల మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ముగిస్తూ మరి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని సభాముఖంగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.